గైస్, జమాల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం నథింగ్ ఫోర్ ఏ వర్సెస్ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కంపేర్ చేయబోతున్నాం. అంతకంటే ముందు నా లాంటి చిన్న యూట్యూబర్ ని సపోర్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ముందుగా ధర విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర 26,999 రూపాయలు. కానీ 2000 బ్యాంక్ ఆఫర్తో ఇది 24,999K వస్తుంది. అదే నథింగ్ ఫోన్ 408 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ ధర 31,999. ఎక్స్చేంజ్ మరియు బ్యాంక్ ఆఫర్తో దీన్ని కూడా 24,999కి పొందవచ్చు. కానీ మీ వద్ద ఎక్స్చేంజ్ లేకపోతే కేవలం 3 నుండి 4,000 మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఎలాంటి ఎక్స్చేంజ్ లేకుండానే తక్కువ ధరకు వస్తున్న మోటో మంచి ఎంపిక. పనితీరు విషయానికి వస్తే రెండింటిలోనూ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 8 GB ర్యామ్ మరియు 128 GB స్టోరేజ్ ఉన్నాయి. కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా రెండూ సమానమే. కానీ డిస్ప్లే పరంగా మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ది పై చేయి. ఇందులో 1.5K రిజల్యూషన్, 144 Hz హై రిఫ్రెష్ రేట్ ఉన్న క్వాడ్ కర్వ్ డిస్ప్లే మరియు 5200 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే కూడా మోటోలోనే పెద్ద బ్యాటరీ 7000 ఉంది. నథింగ్ ఫోన్ 4Aలో కేవలం 5400 బ్యాటరీ మాత్రమే ఉంది. అయితే కెమెరా పరంగా మాత్రం నథింగ్ ఫోన్ 4A మెరుగ్గా ఉంటుంది. ఇందులో 32 MP ఫ్రంట్ కెమెరాతో పాటు వెనుక 50 MP ప్రధాన సెన్సార్ మరియు ఆప్టికల్ జూమ్ ఉన్న 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. డిజైన్ మరియు కెమెరా పరంగా ఇది బెస్ట్. మొత్తంగా చూస్తే నథింగ్ ఫోన్ 4Aకు డిజైన్ మరియు కెమెరా ప్రధాన బలాలు కాగా, మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కు ధర, బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లే మరియు NFC, బ్లూటూత్ 6.0 వంటివి బలాలు. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ లో మోటో ఫోన్ కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన జమాల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.